హైదరాబాద్ రవీంద్ర భారతిలో యువ కళావాహిని నిర్వహించిన సాంస్కృతిక బంధు సారిపల్లి పుడ్డలరావు ఆధ్వర్యంలో మనసు కవి ఆత్రేయ రచన పురస్కార అవార్డును సుప్రసిద్ధ సినీ రచయిత బుర్ర సాయి మాధవ్కి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జస్టిస్ డాక్టర్ జి రాధారాణి, ఓలేటి పార్వతీశన్, సిఎల్ఎన్ గాంధీ, శ్రీమతి పి జ్యోతి, ఎస్వి రామారావు, ఎంఏ హమీద్, లంకా లక్ష్మీనారాయణ తదితరులు హాజరయ్యారు. యువ కళావాహినికి వైభవం అవతారంలో ఉండి ఇప్పటివరకు 26 ప్రోగ్రామ్స్ ప్రతి వచ్చిందిగా మేము హమీద్ గారి అన్ని కార్యక్రమాలు డిజైన్ చేస్తారు. సంధ్యా వస్తుంది అందరూ కలిపి పక్కన వందల సభలకు వారు విషయం జరిగింది. తర్వాత జ్ఞాపకాన్ని ఈనాటి ముఖ్య అతిథి గౌరవనీయులు డాక్టర్ రాధారాణి గారు అందజేస్తాం. జ్ఞాపకాన్ని దేవస్సుగా కోరుతున్నాం. ఈసారి ఎస్వి రామారావు గారు వారి ఆచార్య ఆత్రేయ గారి విశేషాలన్నీ తెలియజేస్తూ చాలా చక్కగా చాలా బాగుంది. ఆత్రేయ గారు మేమంతా ఆత్రేయ, ఆరుద్ర, శ్రీ వీళ్ళందరివి వింటూనే పెరిగిన వాళ్ళం. అలా నన్ను ఈ మధ్య కాలంలో డాక్టర్ సినారే గారి శత జయంతి ఉత్సవాలకు కూడా లంకా లక్ష్మీనారాయణ గారు వారే నిర్వహించి నన్ను పిలవటం జరిగింది. ఆ రోజున సినారే గారి శత జయంతి ఉత్సవంలోను, ఇప్పుడు ఈరోజు ఆత్రేయ గారి 104వ జయంతి సందర్భంగాను కూడా వారు నన్ను పిలవటం, ఈ రచయితలు, కవులు వీరందరి వాళ్ళ గురించి తెలుసుకోవటం చాలా చాలా సంతోషంగా గొప్పగా అనిపిస్తూ ఉంటుంటుంది. సినారే గారు రామారావు గారికి ఎక్కువ పాటలు రాశారు. అలాగే ఆత్రేయ గారు అక్కినేని నాగేశ్వరరావు గారికి చాలా సినిమాల్లో చాలా పాటలు ఇందాక మనం చూస్తూ ఉన్నట్లుగా అన్ని పాటలు రాశారు. మాట సినిమాలో అనగానే అలా మనసుల్లో నిలిచిపోయేటువంటి కొన్ని పేర్లు వినపడతాయి. అలా మొట్టమొదటి వినపడినటువంటి పేరు నాగేంద్రరావు గారు. ఆ తరువాతి కాలంలో ఒక విలక్షణమైనటువంటి బాణి మాటకి ఇచ్చి మనందరినీ ఆలోచింపచేసినటువంటి శైలిని సినిమా మాటకి అందించినటువంటి వ్యక్తి గణేష్ పాత్రవ్ గారు. ఆ ఇద్దరి తర్వాత విలక్షణమైనటువంటి ఆలోచనలు, వైలక్షణ్యం కలిగినటువంటి ఆలోచనలు, విశిష్టమైనటువంటి ఆలోచనలు మనలో కలిగించేటువంటి సినిమా మాటల రచయిత పేరు చెప్పమంటే నిస్సందేహంగా బుర్ర సాయి మాధవ్. అది మనకి ఆయన సినిమాలు చాలా ఇప్పటి వాళ్ళందరూ చూసే ఉంటారు. ఈ పాత సినిమాలు కాబట్టి గుర్తు చేయవలసినటువంటి అవసరం లేదు. ప్రతి సినిమాలో కూడా ఆయన ఉపయోగించేటువంటి ఒక చిన్న మాటని మనం ఎన్నిసార్లు పునశ్చరణ చేసుకునేటువంటి స్థితికి తెస్తారు. అది ఆత్రేయ గారి దగ్గరే ఉంటుంది. ఇందాక ప్రేమ్ నగర్ సినిమా చూపించారు. ఆ డబ్బును అది పడేసినప్పుడు ఒకటి మా అధికారం, రెండు మా అహంకారం అంటే కాదు ఆత్మాభిమానం ఉంటుంది. అది చాలా చిన్న మాటలే కానీ అది జీవితంలో చాలా కాలం గుర్తుండిపోతాయి. వాడు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, నేను ఒక చిన్న సన్నివేశం కూడా విన్నాను. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు మిగిలిన ఆర్టిస్టులు చింతామణి నాటకం వేయడానికి విజయవాడలో జైహింద్ టాకీస్ దగ్గర ఉన్నప్పుడు ఆ నిర్వాహకులు ఇచ్చి చింతామణి ఏంటి పంచి కట్టుకుని పడుకుంది. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు తెలియదు,
చింతామణి ఒక్కలెక్కలు చింతామణి పోలికలే తెలిసి అన్నారు. అది నేను చూసింది కాదు, నేను చదివింది తెలుసుకుంది. అంటే నేను ఏసీ కింద కూర్చొని రాశారట, అంత చమత్కారం. ఒక అద్భుతమైన ఒక యువ సినిమా రైటర్, వామపక్ష భావజాలు ఉన్న ఒక దర్శకుడు ఆ రోజుల్లో చాలా మంచి పేరు సంపాదించుకుని ఒకసారి ఆయన ఇంకా ఆత్రేయ గారి ఇద్దరు కూడా ఒకటే హోటల్ రూమ్లో ఉన్నారు. ఆత్రేయ గారికి లాగే ఈయనకు కూడా అప్పట్లో వీళ్ళు డిమాండ్ చేసి ఏసీ రూమ్ తీసుకునేవారు. ఏసీ తీసుకుంటే ఆయన కిందకి వెళ్తూ ఆత్రేయ గారు మెట్ల మీద పైకి వచ్చి, సార్ మీకు ఏసీ అని అడిగారట. అంటే చిన్నవాడు కానీ ఆయన చూపించుకోవాలనుకుంటాను, నేను ఇప్పుడు మీ స్థాయికి వచ్చాను. ఆయన అన్నారట, నేను వేసేవాడిని, నానేసేవాడిని కాదు అన్నట్టు. ఎన్టీ రామారావు గారింట పిచ్చి, రచయితల్లో ఆత్రేయ గారింటే పిచ్చి, దర్శకుల్లో కె బాలచంద్ర గారింటే పిచ్చి. ఈ ముగ్గురు కాంబినేషన్ సినిమా రాదు. ఆ అదృష్టం నేను చేసుకోలేదు. నేను ఎప్పుడు ఈ మధ్య ఎక్కడ ఏ పుష్కరాలకు వెళ్ళినా కూడా రామారావు గారికి, ఆత్రేయ గారికి, ఘంటసాల గారికి, అక్కినేని నాగేశ్వరరావు గారికి ఖచ్చితంగా పిండ తర్పణ చేస్తూ ఉంటాను. నాకు ఈ రోజున ఆసిఫ్ ఫావేమో అనిపిస్తుంటుంది. మా తెనాలికి చెందినటువంటి జడ్జి గారు వారి చేతుల మీదుగా నేను పురస్కారం తీసుకోవడం అంటే అది ఎలా ఉందంటే అది పురస్కారం లాగా అనిపిస్తలేదండి. నా జన్మభూమి ఒక న్యాయమూర్తిలా నడుచుకుంటూ వచ్చి ఆత్రేయ గారి అవార్డు సాయిమాధవ్కి ఇవ్వాలి, ఒక తీర్పు ఇచ్చినట్టుగా నేను భావించాను. నేను అంతకుముందు అవార్డ్స్ అంటే నేను వచ్చేవాడి కాదు. కారణం ఏంటంటే అంత అర్హత లేదు మనకి మహానుభావులు మన లేదు కదా, అంత అర్హత మనం వెళ్ళి ఎట్లా తీసుకుంటాం. ఒకసారి మా అమ్మ చెప్పింది, అరే అవార్డు అంటే అక్కడ చూడాల్సిన అర్హత కాదురా, అర్హత చూసేటట్టయితే అసలు ఎవరి అవార్డు ఎవరికి ఇవ్వరు, అసలు అవార్డ్స్ అనేవి ఉండవు ఎవరికి కూడాను. ఇప్పుడు ఒక పేరు మీద పురస్కారం తీసుకునే అర్హత తీసుకునేవాడికి ఉండదు. కాకపోతే ఎందుకు ఇస్తారా అంటే ఆయన వేసిన దారిలో నువ్వు నడుస్తున్నావని నమ్మిన వాళ్ళు, ఎప్పటికైనా అర్హత సాధిస్తావు అనేటువంటి నమ్మకంతో నీకు ఇస్తున్న ఆశీర్వాదం. అవార్డుని కాదన్నావు అంటే ఆశీర్వాదాన్ని కాదన్నట్టు నాయన, అది తప్పు. ఆశీస్సు ఎప్పుడూ ఉండాలి, వాళ్ళు ఆశీర్వదిస్తాను అంటే కాదనొద్దు అని చెప్పింది మా. అప్పటి నుంచి నేను ఇట్లా ఒప్పుకుంటూ రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే నేను పిచ్చిగా అభిమానించే, ఆరాధించే ఆత్రేయ గారి పురస్కారం అంటే ఆత్రేయ గారండి. నేను ఆత్రేయ గారి నాటకాల్లో యాక్ట్ చేశాను. ఈనాడు నాటకంలో నేను యాక్ట్ చేశాను, భయం నాటకంలో నేను యాక్ట్ చేశాను. ఆ రెండు నాటకాలు నటుడుగా నాకు మంచి పేరు తీసుకొచ్చాయి. అలాగే అసలు చిన్నప్పటి నుంచి ఆత్రేయ గారి సినిమాలు చూస్తూ ఆయన మాటలు వింటూ మామూలుగా అటు నాటక రంగంలో కానివ్వండి, ఇటు సినిమా రంగంలో కానివ్వండి, బిఫోర్ ఆత్రేయ ఆఫ్టర్ ఆత్రేయ అన్నది. ఆత్రేయ గారు రాక ముందు నాటకం ఒకలాగా ఉండేది, ఆత్రేయ గారు వచ్చిన తర్వాత నాటకం ఒకలాగా మారింది. సినిమా కూడా అంతే. అంతకుముందు సంభాషణలు ఉండేవి, ఆత్రేయ గారు వచ్చిన తర్వాత అవి డైలాగ్స్ అయ్యాయి. అంటే డైలాగ్లో ఒక చిన్న నాటకీయత ఉండాలండి. ఆ నాటకీయత అంటే లోతైన భావం. అంతకుముందు ఏంటంటే పాత్రలు మాట్లాడుకుంటూ ఉంటాయి, చాలా ఉజ్జంగా మాట్లాడుకుంటూ ఉంటాయి, ఆ సన్నివేశాన్ని పండిస్తూ ఉంటాయి. అయితే ఆ సన్నివేశంలో అంతర్లీనంగా ఉన్నటువంటి సబ్ టెక్స్ట్ను కూడా చెప్పేది ఆత్రేయ గారి మాట. సబ్ టెక్స్ట్ చెప్తుందండి. ఇప్పుడు పెద్దలు ప్రేమనగర్ సినిమా గురించి చెప్పారు. ప్రేమనగర్ సినిమాకి ప్రతి అక్షరం ప్రాణం పోసింది. ఆ సినిమాకి నేను ఎప్పుడు చెబుతూ ఉంటా, ఎవరన్నా రైటర్గా రావాలి అంటే ముందు ప్రేమనగర్ సినిమాని ఒక 10-15 సార్లు చూస్తూ ఉండండి, నెలకు ఒకసారి చూస్తూ ఉండండి అని చెప్తాను నేను ప్రేమనగర్ సినిమా గురించి. ఉదాహరణకు అందులో ఒక సీన్ చెప్తానండి, సబ్ టెక్స్ట్ అంటే ఏంటో తెలుస్తుంది. 2 మాటలు చెప్పి కూర్చుంటాను. నాగేశ్వరరావు గారికి వాణిశ్రీ గారు ఫ్లైట్లో పరిచయం, ఆవిడ ఎయిర్ హోస్టెస్. ఈయన ఆ ఫ్లైట్లో మందు తాగుతూ పడిపోతుంటాడు, చాలాసార్లు సర్వీస్ చేస్తూ ఉంటుంది ఆవిడ.
ఆ తర్వాత ఆవిడే నాగేశ్వరరావు గారి దగ్గరికి సెక్రటరీగా ఇంటర్వ్యూకి వస్తుంది. నాగేశ్వరరావు గారికి ఉండాల్సిన అవలక్షణాలన్నీ ఉంటాయి ఆ సినిమాలో. సరే ఆయన నుండి ఇదేంటి మామూలు ఏం రాస్తామండి మనం సీన్ పేపర్ ఇస్తే రాయండి అంటే, ఏంటి నా గురించి మీకు తెలుసు కదా, ఇదేంటి ఎయిర్ హోస్టెస్ మంచి జాబ్ కదా, ఎందుకు తెలిసి ఇక్కడికి వచ్చారు, సెక్రటరీగా ఉండాల్సిన అవసరం ఉంది, శాలరీ కూడా బాగా వస్తుంది కదా. లేదండి ఇంట్లో కూడా కొంచెం భయపడుతున్నారు, వద్దంటున్నారు. అవునా, సరే నేనంటే ఏంటో మీకు తెలుసు కదా, నాకు నా అలవాటు తెలుసు, నేను ఎప్పుడు ఎలా ఉంటానో నాకే తెలియదు, మరి నాన్న కూడా దగ్గర ఎట్లా చేస్తారు మీరు, తప్పదు కదండి, చేయాలి కదండి, ఇట్లా రాస్తాము. సో ఆయన రాస్తాడండి 3 మాటలే. ఆకాశంలో తిరిగే వాళ్ళు నేల మీదకి వచ్చారే అంటే నిలకడ కోసం అంటుంది. నిలకడ కోసం ఏమాత్రం నిలకడ లేని నా దగ్గరకు వచ్చారు. అయిపోయింది. 3 లైన్స్లో జస్ట్ 3 వాక్యాల్లో ఆయన మనం మామూలుగా పావుగంట చెప్పే సన్నివేశం చెప్పేసి ఎవరు వదులుతుందండి, అది ఇంపాసిబిలిటీ. పాట కూడా మారిపోయిందండి ఆయన వచ్చిన తర్వాత. అంతకుముందు ఒక అమ్మాయి అబ్బాయి పాట పాడుకుంటూ ఉంటే చందమామ గురించి వెన్నెల గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ వెన్నెల నాతో మాట్లాడుతుంది, చందమామ నీకంటే అందంగా ఉందా, చందమామ కంటే నువ్వే అందంగా ఉన్నావు, ఇవన్నీ ఉండేవి. అసలు నిజంగా ఒక టీనేజ్లో ఉన్న ఒక అమ్మాయి అబ్బాయి పాడుకుంటే ఏం పాడుకుంటారు? మరో చరిత్ర సినిమా పాటని మార్చేసింది. అసలు చూడండి, 16 ఏళ్లకు ఏ పాట ఉన్నది, 16 ఏళ్లకు నీలో నాలో ఆ ప్రాయం చేసే చిలిపి పనులకు కోటి దండాలు, తెరచాపసగిన చెలులు శిలలకు, ఆఖరికి నీకై చిక్కిన నా నడుమునకు కోటి దండాలు, నిన్ను నన్ను కన్నవాళ్ళకి కోటి దండాలు. ఇలాంటి సాహిత్యం ఆ మరో చరిత్ర నుంచి పుట్టిందండి, అంతకుముందు లేదు. ఇలాంటి సాహిత్యం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఆయనకేంటంటే దారి వేయటం అలవాటు. నాటక రంగంలో దారి వేశాడు ఆయన, సినిమా రంగంలోనూ దారి వేశాడు. ఆయన వేసిన దారిలోనే ఇంకా నడుస్తూ ఉన్నాం. కాబట్టి మహానుభావుడు అండి. ఇంకోటి ప్రేమనగర్ ఇంకోటి కూడా చెప్పాలి, అద్భుతంగా రాశాడు కాబట్టి ఆ సినిమా పెద్ద హిట్ అయ్యిందని అందరూ చెప్తూ ఉంటారు. అది నిజమే. ఎక్కడ రాయకూడదో అక్కడ రాయలేదు కాబట్టి ఆ సినిమా పెద్ద హిట్ అయింది. ఎక్కడ రాయకూడదో తెలియని వాడు రచయిత. బాగా రాస్తారు, చాలా మంది రాస్తారు, అద్భుతంగా రాస్తారు, కానీ అది ఎక్కడ రాయకూడదో తెలియదు. ఉదాహరణకి కూడా చెప్తాను ఒక సన్నివేశం. ఆమె దొంగతనం వేస్తారు, హారంగా చేసిందని. దొంగతనం వేస్తే ఆ అమ్మాయి చాలా అవమానం ఫీల్ అవుతుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఆమె దొంగ అంటుంటారు. నాగేశ్వరరావు గారు వస్తారు. నాగేశ్వరరావు గారు వచ్చినప్పుడు రెడ్ హ్యాండెడ్గా ఆమె దొరికిపోయినట్టుగా క్రియేట్ చేస్తారు. ఆ అమ్మాయి సూట్ కేసులోనే ఉంటుంది ఆ హారం. నాగేశ్వరరావు గారు నేనే ఇచ్చాను, ఏం ఆడుతున్నారు మీరు అని చెప్పి ఆ అమ్మాయి ఆత్మాభిమానాన్ని కాపాడుతారు. వాణిశ్రీ గారు కూడా అమ్మాయ నన్ను సేవ్ చేశాడు అని చెప్పి చాలా ఆనందంగా బయటకు వస్తుంది, కృతజ్ఞతాపూర్వకంగా చూస్తుంటున్నాను. కారెక్కేటప్పుడు అంటారు నాగేశ్వర గారు, లత ఎందుకు చేశావు ఈ పని అని. అనగానే ఆ అమ్మాయి అల్లాడిపోయి, అంటే వాళ్ళందరూ కూడా అన్నా కూడా నేను ఫీల్ కాలేదు, కానీ నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకుంటావా అని చెప్పేసి ఒక పెద్ద డైలాగ్ తిడుతుంటే నాగేశ్వరరావు గారు ఒక్క మాట మాట్లాడండి. కారణం ఏంటంటే అక్కడ కనుక నాగేశ్వరరావు గారు ఒక్క మాట మాట్లాడిన సినిమా ప్లాన్. ఎందుకంటే ఆ మాట అనకూడదు, ఆయన క్యారెక్టర్ ప్రకారం కథ ప్రకారంగా ఆ మాట అనకూడదు. అనకపోతేనేమో కథ పొందుతున్నాడు. ఎందుకు? ఆ అమ్మాయి కోసం పెద్ద ప్రేమనగరే కట్టాడు. ఆ అమ్మాయి అడిగితే ఏవైనా ఇస్తాడు. హారం కాజేయాల్సిన అవసరం ఆ అమ్మాయికి ఏంటి? ఆ విషయం ఆయనకు తెలుసు. ఆఫ్టర్ ఆల్ హారం కదా, ఆ అమ్మాయి కోసం పెద్ద ప్రేమనగరే కట్టాడు కదా. రేపు పొద్దున పెళ్లి చేసుకోబోతున్నాడు కదా, పెళ్లి చేసుకుంటే మొత్తం టోటల్గా ఆ ఖాందాన్ మొత్తానికి ఆవిడే కదా, ఎంత నీకు తెలుసు కదా. అయినా కూడా జస్ట్ హారం విషయంలో ఎందుకు చేసి పని ఎందుకు అడుగుతాడు? ఆ క్యారెక్టర్ కథ ప్రకారం చూస్తే అడగకూడదు. అడగకపోతేనేమో కథ ముందుకు నడవాలి. అక్కడ నాగేశ్వరరావు గారికి ఒక్క మాట రాసినా కూడా నిజమైంది ఆమె చెప్పినంత నిజమే కదా అనేస్తాడు. దొరికిపోతాడు, ఆ క్యారెక్టర్ దొరికిపోతుంది. అర్థమైంది కదండి, ఆ క్యారెక్టర్
దొరికిపోతుంది, ఆలోచనలో పడతారు. అక్కడ ఆయన సైలెంట్గా ఉంటే ఆడియన్స్ అందరూ అటు వాణిశ్రీ గారికి జరిగినటువంటి అవమానం గురించి అయ్యయ్యో పాపం అనేసాడే ఈ మనిషి, పాపం బాధపడుతుందని సావిత్రి గారు మన వాణిశ్రీ గారి మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది తప్ప నాగేశ్వరరావు గారు ఈ మాట ఎందుకు అన్నాడు అనకూడదే అనేటువంటి ఆలోచన వెళ్లకుండా కాన్సన్ట్రేషన్ మొత్తం వాణిశ్రీ గారి కార్యక్రమం పెట్టాడు. పొరపాటు నాగేశ్వరరావు గారు ఒక్క మాట మాట్లాడినా కూడా జనం ఆలోచించడం మొదలు పెడతారు. అనకూడదు కదా, ఈయన ప్రేమనగర్ కట్టిన మనిషి, రేపొద్దున మొత్తం జీవితాన్ని ఖాందాన్ని మొత్తాన్ని ఇచ్చేసే మనిషి ఆఫ్టర్ ఆల్ హారం తీసుకుందని ఎందుకు అనుకున్నాడు ఈ క్యారెక్టరు అని ఆలోచన పడతారు ఆయన. అలా ఆడియన్ని ఆలోచనలో పన్నీయకుండా అక్కడ నిశ్శబ్దంగా ఒక్క మాట కూడా నాగేశ్వరరావు గారు అననీయకుండా ఆ సినిమా ఇప్పటికీ కూడా తెలుగు క్లాసిక్స్లో ఒకటిగా నిలబడిపోవడానికి కారణమైంది ఆ రోజు నాగేశ్వరరావు గారి మౌనం. ఆ మౌనాన్ని రాసినటువంటి ఆత్రేయ. సో ఆయనకి సినిమా గ్రామర్ తెలుసు, సినిమా ఎలా ఉంటే హిట్ అవుతుందో తెలుసు, ఏ మాట జనం హృదయానికి తాకుతుందో తెలుసు. పుంఖాలుగా రాయాల్సిన అవసరం లేదు. ఒక్క మాటతో జీవితం మొత్తాన్ని చెప్పేసేటువంటి మహనీయుడు ఆయన. అటు పాటలో కానీ ఇటు మాటలు, ఆయన మాట పాడుతుందండి, మాట పాడుతున్నట్టుగా ఉంటుంది. ఇందాక మనం చూసాం కదా, రాయిని ఆరాధన చేసిన రాముడివా, గంగను తలపై మూసే శివుడివా, ఏమనుకోను, నేనేమనుకోను, అదే నేను రాయిని కాదు, నేను రాయిని కాదు, నేను రాముడి కాదు, నువ్వు రాయుడు కాదు, నువ్వు గంగవు కాదు, నేను శివుని కాదు, మరేమనుకోను, చూడనుకో, నీ వాడు అనుకో, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటుంటారు. అది పాడైంది అంటే అద్భుతంగా చందోబద్ధంగా మాటని పాటలాగా రాయగలిగినటువంటి మహనీయుడు. ఇక అలాంటి మనిషి, అలాంటి కవి, అలాంటి రచయిత నాకు తెలిసి రాడు. నన్ను ఆశీర్వదించి ఆ మహనీయుని పురస్కారం నాకు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా యువకళావాహిని వారు, తెలంగాణ భాషా సాంస్కృతిక సంఘం, సాంస్కృతిక సంస్థ సౌజన్యంతో ఈరోజు నాకు ఇక్కడ రవీంద్ర భారతిలో ఆచార్య ఆత్రేయ రచనా పురస్కారం అందించారు. ఆ మహానుభావుడి పురస్కారం అందుకోవడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఆయన వేసిన దారిలో నడుస్తూ ఆయన్ని ఆదర్శంగా తీసుకుని మంచి సినిమాలకి బాగా రాయటానికి నా వంతు కృషి నేను చేస్తాను. ఇంతవరకు నేను చెప్పదలుచుకున్నానమ్మా. ఆ పురస్కారం అందుకునే అర్హత నాకు లేదు, కానీ ఆ అర్హత సంపాదించడానికి ప్రయత్నించడం వరకే మన పని. ప్రయత్నించే దారిలోనే దాని తప్ప ఎంతవరకు ఫలిస్తుందనేది మాత్రం చెప్పలేని విషయం. ఇది ఆశీర్వాదంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చిరంజీవి బుర్రా సాయి మాధవ్ నాకు అత్యంత ఆప్తుడు. వారి తండ్రి గారు బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు గత 15-20 సంవత్సరాలుగా నాకు తెలుసు. ముఖ్యంగా ఆయన ఆఖరి రోజులు 10 సంవత్సరాలు నాతో ఎంతో సన్నిహితంగా వారానికి 2-3 సార్లైనా మా ఇంటికి వచ్చి కలుస్తుంటుండేవారు. అటువంటి సాయి మాధవ్ గారు ఈరోజు ఆత్రేయ గారి పురస్కారాన్ని ఇవ్వటం నాకు ఎంతో సంతోషంగానూ ఆనందంగానూ ఉంది. మరొక విషయం ఏంటంటే ఆత్రేయ గారిని నేను కళ్ళారా చూడగలిగే అవకాశం దొరికింది. నాకు మిత్రుడు అయినటువంటి గొల్లపూడి మారుతీరావు గారు ద్వారా ఆత్రేయ గారిని చూడటం, వారికి నమస్కరించటం అవకాశం నాకు దొరికినందుకు ఎంతో సంతోషంగానూ ఆనందంగానూ ఉంది. ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అంటే నాకు ఎంతో ఇష్టం. అందరికీ నమస్కారం. సెలవు. కొన్ని వేల కార్యక్రమాలు, 46 సంవత్సరాలుగా ఎన్ని వేల కార్యక్రమాలు, నేను ఎన్ని కార్యక్రమాలకి ప్రిసైడింగ్ చేసేవాడిని. ముఖ్యంగా అక్కినేని నాగేశ్వరరావు గారు చీఫ్ గెస్ట్గా, సన్మానకర్తగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, సాహితీ విశ్వంభరుడు కుంభావ సరస్వతి, వారి పక్కన వారిద్దరితో కూర్చొని నేను ప్రిసైడ్ చేస్తూ
ఎన్నో వేల కార్యక్రమాలు జరగటం నాకు ఎంతో తృప్తిని ఆనందాన్ని ఇస్తుంది. సెలవు. నమస్కారం. Please like, share, subscribe and comment G3 Media.